ఉదయకాల ప్రార్థన. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా మీ కృప చూపించి, మీ కరుణను కుమ్మరించి, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కూడా కాపాడి, మంచి నిద్రతో మా అందరినీ సంతృప్తిపరచి, మరొక నూతనమైన, శ్రేష్టమైన, ప్రశస్తమైన దినాన్ని అయా మీరు మాకు బహుమానముగా అందించినందుకు మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రోజును చూడలేక అనేక మంది గతించిపోయినా అయినా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, ఈ రోజున తండ్రి, మీరు మాకిచ్చిన ఈ యొక్క సమయాన్ని వ్యర్థంగా వాడకుండా ప్రతి నిమిషాన్ని కూడా మీ కొరకు వాడే కృప దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వచనము ద్వారా అయా మీరు సెలవిస్తున్నారు. అవునైనా, ఎవరైతే తక్కువ స్థితిలో ఉన్నామని ఈ ఉదయకాలాన వారిని వారే నిందించుకుంటున్నారు, ఎవరైతే వారి కుటుంబంలో, వారి యొక్క ఉద్యోగంలో, వారి యొక్క వ్యాపారంలో తక్కువ వారిగా ఉన్నామనుకుంటున్నారో, నష్టపోయామనుకుంటున్నారో, తండ్రి మీరు ఈ యొక్క వాగ్దానాన్ని ఈరోజు ఇస్తున్నారు. మీరు అనేక జనములకు అప్పిచ్చే స్థితిలోనే ఉంటారంటున్నారు నాయన. అందును బట్టి స్తోత్రాలు. ఆయా బిడ్డలు తలగానే గాని తోకగా ఉండకుండా ఈ రోజున ప్రతి విషయంలో ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించమని, ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభువా. తండ్రి, ఈ ఉదయాన్నే లేవగానే ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే విశ్వాసంతో, నమ్మకంతో ఏకీభవిస్తున్నారో వారందరి కొరకు కూడా పేరు పేరున ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయము దయచేయండి నాయన. అడుగుతున్నాం తండ్రి, వారు ఏమనుకుంటున్నారో, ఏమైతే ఈరోజు మొదలు పెడుతున్నారో, ఎటువంటి ఆలోచనలు అయితే బిడ్డలు చేస్తూ ఉన్నారో వాటన్నిటిలో మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలను కుమ్మరించమని అడుగుతున్నాం ప్రభువా. నాయన, మా యొక్క పనులు కూడా మీ పాద సన్నిధిన పెడుతున్నాం తండ్రి. చేస్తున్న ఉద్యోగములు, వ్యాపారములు, పరిచర్యలు, చేతి పనులు, సమస్త పనిలోనూ ప్రతి ఒక్కరిని కూడా అభివృద్ధి పరచండి. కావలసిన జ్ఞానము, కావలసిన బలము, శక్తి బిడ్డలకు దయచేయండి తండ్రి. ఆగిపోయిన పనులు కూడా అయ్యా మీ కృపను బట్టి మరలా నూతన పరచబడే కృప దయచేయండి నాయన. నాయన, ప్రార్థిస్తున్నాం. ఈ రోజున ప్రయాణాలను కూడా దీవించండి. మార్గాలలో మీ రక్షణ దయచేయండి. అపాయం, ప్రమాదము ఎన్నో మార్గంలో పొంచి ఉంటుండగా తండ్రి, ఏదిను ఏ బిడ్డకు జరగకుండా క్షేమముగా వారు బయటకు వెళ్ళిన రీతిగానే మరలా సురక్షితముగా గమ్యస్థానాలు చేరబడే కృప దయచేయండి తండ్రి. నాయన, ఈ రోజున ఎవరికి ఎటువంటి లేమి, లోటు లేకుండా కృప దయచేయండి నాయన. ప్రభువా, సహాయం అనుగ్రహించండి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఆత్మీయ జీవితంలోను వృద్ధిని కనపరచండి ప్రభువా. నాయన, ఈ రోజున మా మాటలు, మా నడవడిక, మా ప్రవర్తన, మేము చేస్తున్న పనులు సమస్తము కూడా మీ నామాన్ని ఘనపరచడానికే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, మేమెవరితో ఎటువంటి విభేదాలు, గొడవలు, మనస్పర్ధలు ఏవి కలిగి లేకుండా సమాధానముగా, నెమ్మదిగా, ప్రశాంతంగా జీవించే కృప దయచేయండి తండ్రి. అయా, గృహాలలో ఒంటరిగా ఉంటూ ఉన్నారు, వారి పైకి ఏ దుష్టుడు రాకుండా వారి గృహాల చుట్టూ మీ కంచె దయచేయండి తండ్రి. హాస్పిటల్స్కి వెళుతూ ఉన్నారు, రిపోర్ట్స్లో, డెలివరీస్లో, ఆపరేషన్స్ విషయంలో తండ్రి మీ సహాయము దయచేయండి తండ్రి. ఆయన అదే రీతిన ఎవరైతే బిడ్డలు ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ కని వెళ్తూ ఉన్నారో, సిద్ధపాటు కలిగి ఉన్నారో, బిడ్డలకు తగిన జ్ఞానమును, వివేచనను, జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి ప్రభువా. నాయన, రిజల్ట్స్ విషయంలో కూడా కృప చూపించి వారు అనుకున్న ఆ రిజల్ట్స్ రావడానికి సహాయము దయచేయండి తండ్రి. నాయన, ఈ రోజున ఈ లోక సంబంధమైన ఎటువంటి ఆకర్షణలో ఏ బిడ్డ పడిపోకుండా
పాపము వైపుకు ఎవరూ మరలిపోకుండా, అపవాది వేస్తున్నటువంటి ఆ చిక్కుల్లో ఎవరు కూడా చిక్కుబడకుండా మీ యొక్క వాక్య జ్ఞానం ఇచ్చి నడిపించమని, అనేకులకు ఆశీర్వాదకరంగా, మీ నామానికి మహిమకరంగా అయా మాదిరికరమైన జీవితాలు ప్రతి ఒక్కరము కలిగి ఉండే కృప దయచేయమని, అయా మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి నాయనా. మేము కూడా కొందరికైనా మీ యొక్క ఉన్నతమైన నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలి భాగస్థులయ్యే ధన్యత మాకును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.